ముందు అసలు దేవుడెవరో నీకు తెలియకుండా నువ్వు ఎలా రక్షించబడతావు? ఈ సంఘాలలో మొదలైనటువంటి అలజడి అంతా ఏంటంటే, యోహాను కళ్ళ ముందు యోహాను చూస్తున్నటువంటి అలజడి అంతా ఏంటంటే, జీసస్ క్రైస్ట్ని అటాక్ చేస్తున్నారు. ఈరోజు మీరు యెహోవా సాక్షులు అనుకుంటున్నారా? లేకపోతే మార్మన్స్ అనుకుంటున్నారా? లేకపోతే ఇంకో గ్రూప్ అనుకుంటున్నారా? జీసస్ క్రైస్ట్ని ఎందుకు అటాక్ చేస్తారో చెప్పమంటారా? ఆయనే నిత్య జీవం కాబట్టి. ఆయనే నిత్య జీవం కాబట్టి. ఆయనలోనే నిత్య జీవం ఉంది. ఆయనే నిత్య జీవం. మరలా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీసస్ క్రైస్ట్ని ఎందుకు దుష్టుడు అటాక్ చేస్తారో చెప్పమంటారా? వాడి టార్గెట్ అంతా మీరు కాదు, నేను కాదు. వాడి టార్గెట్ ఎవ్వరు కాదు. వాడి టార్గెట్ ఒకే ఒక వ్యక్తి, అది సిలువ, అది దేవుని కుమారుడు. దేవుని కుమారుడినే వాడు టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనలోనే నిత్య జీవం ఉంది. ఆయనే నిత్య జీవం. మరలా చెప్తున్నాను, ఈరోజు సాయంత్రం మీరు వస్తే కనుక నేను ఈ గ్రంథంలో నుంచి జీసస్ క్రైస్ట్ ఎవరో చూపించబోతున్నాను.